నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో కనుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారాపాకలో పర్యటించిన తెలంగాణ సీఎం. రేషన్ లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసిన రేవంత్ రెడ్డి. దేశంలో క్రమశిక్షణ గల పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తమిళనాడులో పమ్మన్ వంతెన జాతికి అంకితం చేసిన భారత ప్రధాని. నేడు వర్టికల్ లిఫ్ట్ను అట్టహాసంగా ప్రారంభించిన నరేంద్ర మోడీ. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీ రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మితల మైదానంలో ఈ కళ్యాణ కృతువును ఆలయ పండితులు శాస్త్రోత్తకంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణ వేడుకను తిలకించేందుకు ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రాంగణమంతా రామనామ స్మరణతో మారుమోగుతుంది. టీటీడీ తరపున చైర్మన్ బీఆర్ నాయకుడు స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాములవారి కళ్యాణ మహోత్సవానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజానిధులు హాజరయ్యారు. సరిగ్గా ముహూర్త సమయం. ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారి ద్వారా, వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గీతాధిపతులు పట్టు వస్త్రాలు, ముత్యాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిత్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారాపాకలో పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాల, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుక పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలు క్రమశిక్షణ గల పార్టీ బీజేపీ అన్నారు. 40 సంవత్సరాల క్రితం 2 పార్లమెంటు సీట్లలో ప్రారంభమైన పార్టీ నేడు 3 దఫాలుగా కేంద్రంలో అధికారంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా, ఒక్క రూపాయి ఆరోపణ లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరు కూడా ఆరోపణ చేసే పరిస్థితి లేకుండా నీతి నిజాయితీతో సమర్థవంతమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అదేవిధంగా తెలంగాణలో కూడా 45 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం రాబోతుంది. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, కొన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి న్యాయసమ్మతమైనటువంటి సమస్యలు కానీ ఈ పార్టీలు మరి పరిష్కారం చేయడంలో విఫలం పొందారు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ 77 లక్షల మంది ప్రజలు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి వాళ్ళు 77 లక్షల మంది భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు. ఇటీవల జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం, ఆదరించడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ యువకుడిని అడిగినా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ కలిసినా, ఏ ఐపీఎస్ ఆఫీసర్ కలిసినా, ఏ పత్రికా జర్నలిస్టుని కలిసినా, ఏ సంపాదకుడిని కలిసినా, ఏ రాజకీయ పార్టీని కలిసినా ఒకటే మాట, తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తాము. ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు బీజేపీ అధికారంలో రావాలని తెలంగాణలో కోరుకుంటున్నారు. పార్టీ స్థాపన దినోత్సవ సందర్భంగా 45 లక్షల మంది సాధారణ సభ్యులు ఎవరైతే ఈ పార్టీలో చేరారో వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను, వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం కోసం అహోరాత్రులు కృషి చేస్తూ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలులో వైఫల్యాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్త కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తి. భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ ఆధునిక సాంకేతికతో నిర్మించిన పంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఇది. సముద్రంలో 2.08 కిలోమీటర్ పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు విలువగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. తమిళనాడులోని రామనాథపురంలో 535 కోట్లతో దీన్ని నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని మోదీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి 4 ఏళ్లలో పూర్తి చేసింది. आइलैंड है, एक द्वीप है रामेश्वरम, इसको मुख्य भूमि से जोड़ने का काम आज पूरा हो गया है. यानी ये पंबन ब्रिज जिसको प्रधानमंत्री नरेंद्र मोदी ने जिसका उद्घाटन किया है, ये फ्लैग दिखाकर ट्रेन को रवाना किया गया. ये दृश्य, अद्भुत दृश्य, और इसी पंबन ब्रिज से गुजरता ये ट्रेन और ये बहुत ही महत्वपूर्ण ये दृश्य इसलिए भी हो जाते हैं क्योंकि इंजीनियरिंग मार्बल का ये एक जीता जागता उदाहरण ये ब्रिज, और प्रधानमंत्री ने हरी झंडी दिखाकर इस ट्रेन को रवाना किया और हम कह सकते हैं कि अब इसका विधिवत उद्घाटन हो चुका है. आप देख सकते हैं किस तरह से वो सारी चीज़ें, वो दृश्य, रेल मंत्री भी उस वक्त मौजूद, और कुछ समय के बाद हम आपको वो दृश्य भी दिखाएंगे जब इसके नीचे से जहाज़, जो पानी का जहाज़ है वो भी गुजरेगा, वो दृश्य भी हम आपको दिखाएंगे. अभी इसके ऊपर से ट्रेन गुजरता हुआ वो दृश्य आपने देखा
कि किस तरह से रामेश्वरम को मुख्य भूभाग से जोड़ता हुआ, और ये वो दृश्य जिस बात का मैं जिक्र कर रहा था, आप ये देख इंडियन सकते हैं कोस्ट कि गार्ड का इसमें ये जो पुराना ब्रिज है वो खुला ही हुआ है और जो नया ब्रिज है वो ऊपर उठा हुआ है। आप जो पीछे पीली लाइन का ये ब्रिज देख रहे हैं, यही ब्रिज है जो दरअसल नीचे होता है, लेकिन इस शिप के गुजरने के लिए इस ब्रिज को ऊपर उठा दिया गया। पुराना ब्रिज खुला हुआ है और जो नया ब्रिज बना है वो वर्टिकली ही ऊपर उठ गया है, जिससे कि उस जहाज के गुजरने का रास्ता साफ हो सके। और यहाँ पर अगर हम कहते हैं समुद्री परिवहन ये एक महत्वपूर्ण है, तो रेल परिवहन, तो दोनों तरह के महत्वपूर्ण परिवहन के साधन हैं जिनके लिए एक सुविधा उपलब्ध कर रहा है ये पंबन ब्रिज, जिससे ये आधार, ये एक आप अंदाजा लगा सकते हैं कि इस क्षेत्र को कितनी बल मिलेगा, संबल मिलेगा यहाँ के विकास को लेकर, यहाँ पे आर्थिक गतिविधियों को लेकर, लोगों की आवाजाही को लेकर, जीवन की सुगमता को लेकर। ये जो ट्रेन यहाँ से गुजर रही है, ये क्योंकि यहाँ पे ये जो रेल खंड है ये बहुत महत्वपूर्ण है, और ऐसे में इस रेल के गुजरने के लिए 2 स्टेशंस यानी कि रामेश्वरम और तांबरम, इन दोनों को जोड़ने की बात हुई, और इसलिए ये रेल खंड बहुत महत्वपूर्ण है। लेकिन ये जो ब्रिज है ये शिप्स के आवागमन के लिए यानी पानी के जहाज के आवागमन के लिए बहुत महत्वपूर्ण है। पुराना ब्रिज जो खुला हुआ दिख रहा है आप आपको, तस्वीर में ममता देखिए, ये वर्टिकली लिफ्ट किया गया है इस ब्रिज को। आप इसके नीचे से फिर आप మునుగు జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోయిస్టులు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు జిల్లా పోలీసుల సమక్షంలో సరెండర్ అయ్యారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు మావోయిస్టులు కలిగి మొత్తం 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి తక్షణ సహాయం కింద 25,000 రూపాయలను అందించారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆపరేషన్ చేయాతు కార్యక్రమంలో భాగంగా 86 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. చాలా మంది మావోయిస్టుల నుంచి మేము లొంగిపోవడం అంటే శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వెయిట్ పెట్టుకుంది. అంటే అది చెప్పాను కదా ఇంతకుముందు, ప్రభుత్వం నిర్ణయం, ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అది మా పరిధిలో కూడా లేదు చర్చలు అనేది. ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే మేము అధికారులు ఆ విధంగా పనిచేయాల్సి వస్తుంది. గతంలో ఇంకా ఒక 100 మెంబర్స్ వరకు మావోయిస్టులు ఉండొచ్చు జిల్లాకి. ఇప్పుడు తెలంగాణలో ఈ మధ్య జరిగిన సరెండర్స్ అన్ని అయిపోయిన తర్వాత 95 మంది ఉన్నారు తెలంగాణ నుంచి మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు. మొత్తం అంటే వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం టోటల్ క్యాడర్ 95కి తగ్గిపోయింది. ఇప్పుడు 95 మెంబర్స్ ఉన్నారు తెలంగాణ యూజీ క్యాడర్. సార్ దాదాపుగా మన తెలంగాణలో చూపెట్టే సరెండర్స్ అన్ని కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉన్నారు. దాదాపు ఒక చిన్న సందేహాన్ని వృద్ధి చేయండి సార్. ఇప్పుడు అంటే ఐడెంటిఫికేషన్ లేని వాళ్ళని మావోయిస్టులుగా సరెండర్ చూపెడుతున్నారనే కొన్ని అభియోగాలు వస్తున్నాయి సార్. దాని మీద మీరు అంటే వాళ్ళు కొందరేమో ఫుల్ టైమ్ హార్డ్ ఉంటారు, ఏసీఎం సభ్యులు ఉంటారు, వాళ్ళేమో ఫుల్ టైం అన్నట్టు. ఎట్లా చెకింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? చెక్ వాళ్ళు పేర్లు తెలిస్తే కదా మాకు సరెండర్ అయిన వాళ్ళు ఎవరెవరు పనిచేస్తున్నారు. గ్రామం వైజ్గా మా దగ్గర మా సమాచారం ఉంటుంది. మావోయిస్ట్ లో ఎవరు పనిచేస్తున్నారు, ఏ ర్యాంక్ లో పనిచేస్తున్నారు, ఏ కమిటీలో పనిచేస్తున్నారు అనేది మా దగ్గర సమాచారం ఉంటుంది. వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం అన్నట్టు. ఆ సమాచారం ప్రకారం వాళ్ళు ఉన్నారా లేదా. ఇప్పుడు అలా లేని అతను వచ్చింది అనుకోండి, అతను మేము రికార్డ్ ఎందుకు ఇస్తాం? ఇయ్యం కదా. గ్రామస్తులనే అక్రమ అరెస్టులు చేస్తున్నారని, అక్రమ సరెండర్లు బెదిరింపులతో సరెండర్ చేస్తున్నారని మావోయిస్టులు కూడా అభియోగాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు సరెండర్ చేసి వాళ్ళ పైసలు ఇస్తున్నాం, వాళ్ళ కేసులే పెడతలేము. వాళ్ళ చేతిలో 25,000 పెట్టి పంపిస్తున్నాం, మళ్ళీ గ్రామానికే పంపిస్తున్నాం. మేమేం వాళ్ళని వేధిస్తలేం కదా. ఇంకా వాళ్ళకి ఇంకా 25,000 ఇచ్చి పంపుతున్నాం. ఇంకా దీనివల్ల లాభపడేది వాళ్ళే కదా, మాకు వచ్చేది ఏముంది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏ సుపరిపాలన ప్రభా వెలుగుతోందని తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కొనియాడారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని, మోదీ నాయకత్వంపై ప్రజలు ఆకర్షణ పెరుగుతుండడంతో ఆయనపై ప్రజాదరణ తగ్గించేందుకు కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఉత్తర దక్షిణ అనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంటు సుపరిపాలన వలన ప్రజల్లో ఇంతింతై ఒడ్డుడయ్యంతన్నట్టు మోడీ గారి ప్రభ వెలుగుతున్నటువంటి నేపథ్యం. ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, పశ్చిమ అనకుండా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఇప్పుడు తప్పనిసరిగా దక్షిణాదిలో ఎట్లయితే చెడ్డ ప్రచారం చేస్తున్నారో కొన్ని పార్టీలు మోడీ గారి యొక్క పాపులారిటీ,
వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి పాపులారిటీ పెరుగుతుంది. దక్షిణాదిలో కూడా ఇక్కడ భ్రష్టు పెట్టిన పరిపాలన తెలంగాణ, కర్ణాటక, అటు కేరళ, డిఎంకే, మరి తమిళనాడులో కూడా ఒక కరప్షన్ రాజ్యాలతో రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న సందర్భంలో వీళ్ళు ఒక ఎమోషనల్ ఇష్యూస్ తీసుకొని భారతీయ జనతా పార్టీని, మోడీ గారి నాయకత్వాన్ని ఎదుర్కొనిపెట్టే ప్రయత్నం జరుగుతున్న సందర్భం. ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఈ తెలంగాణలో కూడా మార్పు కోరుతున్నారు ప్రజలు. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బ్రహ్మాండమైన మెజారిటీతో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. తమిళనాడులో కూడా సమీకరణలు మారిపోతున్నాయి. డిఎంకేని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఓడించాలని కృతనిశ్చయంలో ఉన్నటువంటి తమిళనాడు ప్రజలు యాంటీ డిఎంకే ఓట్లు చీలిపోకుండా మరి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ అలయన్స్కి అందరూ కూడా కలిసి వచ్చేటట్టు మరి సంప్రదింపులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఏదేమైనా అలయన్స్ అనేది అధిష్టాన వర్గం తుది నిర్ణయం ఉంటుంది. రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి తమిళనాడులో కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. రకరకాల వార్తలు వస్తున్నాయి గత వారం రోజుల నుంచి. కానీ ఎన్నిక ప్రక్రియ అనేది ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళం కూడా పార్టీలో డిసిప్లిన్ సోల్జర్స్. పార్టీ అనేది బాస్ మార్క్. ఆ రకంగా అది అన్నామలై విషయంలో కానీ, నా విషయంలో కానీ, ఇంకెవరి విషయంలో కానీ వర్తిస్తుంది. ఇప్పుడు రకరకాల ప్రచారం డిఎంకే వాళ్ళే వాళ్ళ మీడియా ద్వారా ఇదైపోతుంది అదైపోతుందని కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళతో కూడా కలిసిపోయి ఈ రకంగా భారతీయ జనతా పార్టీలో ఒక గందరగోళం వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యం తమిళనాడులో కానీ ఇతర ప్రాంతాల్లో. అది కేవలం వాళ్ళ యొక్క కుటిల యత్నం, వాళ్ళ వృధా ప్రయాస తప్ప అందులో వాళ్ళు సాధించేది ఏముండదు. అదే మంచి గవర్నమెంట్తో, మంచి స్కీములతో, మంచి సుపరిపాలనతో ఇవాళ మరి బ్రహ్మాండంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా వారు అనేక కార్యక్రమాలతో వస్తున్నారు. రేపు మదురై ల్యాండ్ అయి శ్రీలంక నుంచి రామేశ్వరంలో రైల్వే బ్రిడ్జ్ ఓపెనింగ్కి వస్తున్నటువంటి సందర్భం. అది ఆ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఎన్డీఏ అలయన్సెస్ లీడర్లు కూడా కలుస్తున్నారు. అనేక పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇతర నాయకులు కూడా కలుస్తున్నారు. ఏదేమైనా ఇది మరి అటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, అటు తమిళనాడు, అటు కేరళ, ఇటు కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటు సమగ్రాభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులేస్తూ మరి వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నటువంటి సందర్భంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పరిస్థితి చూసే అది వక్ఫ్ మరి అమెండ్మెంట్ యాక్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి నేపథ్యం. పేద ముస్లింలకి ఉపయోగపడే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పైన కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, ఎంఐఎం, ఇతర పార్టీ. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. తిరుచి దగ్గర గ్రామం వక్ఫ్ ప్రాపర్టీ డిక్లేర్ చేసిన నేపథ్యం. అట్లాంటి అనేక లక్షల ఎకరాలు మరి వాళ్ళ కబంధ హస్తాల నుంచి రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పేద ముస్లిం మహిళలకి, ముస్లిం సోదరులకి బెనిఫిట్ అయ్యే ఈ యాక్టు అందరూ కూడా సమర్థించాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దక్షిణాదిలో ఇంతింత ఒడ్డుడంత అన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ ఏప్రిల్ 5 నుండి 15 వరకు జార్జి రెడ్డి పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్మరణ సభలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జార్జి రెడ్డి పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కాలేజ్ ప్రాంగణంలో వారు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ దివంగత విద్యార్థి నేత జార్జి రెడ్డి అమరత్వ స్ఫూర్తితో ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం కోసం విద్యార్థి లోకం పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు సమస్యకు నిలయాలుగా మారాయని అన్నారు. ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ అనుకూల చర్యలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జార్జి రెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా జార్జి రెడ్డి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తారీఖు నుండి 15వ తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా జార్జి రెడ్డి యొక్క వర్ధంతి కార్యక్రమాలని చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర విద్యార్థి ప్రజానికానికి కావచ్చు, అలాగే మేధావులకు కావచ్చు, ప్రగతిశీల శక్తులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి జార్జి రెడ్డి కలలుగనటువంటి అసమానత లేని సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా తెలంగాణ యావత్ సమాజం మొత్తం కూడా అడుగులు వేయాలని చెప్పేసి ఈ రోజు యూనివర్సిటీ వేదికగా జార్జి రెడ్డి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున పీడీఎస్యు ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఈరోజు జార్జి రెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా
జార్జ్ రెడ్డి పీడీఎస్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5 నుండి 15 వరకు జార్జ్ రెడ్డి సంస్మరణ సభలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది. పాఠశాల విద్యార్థుల నుండి మొదలుకొని యూనివర్సిటీ విద్యార్థుల వరకు, అట్లాగే జార్జ్ రెడ్డి అభిమానులు, శ్రేయభిలాషులు, ప్రగతిశీలవాదులు అందరూ కూడా ఈ సంస్మరణ సభలను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. ఈ సందర్భంలో జార్జ్ రెడ్డి స్ఫూర్తితో ముందుకెళ్లాలని, జార్జ్ రెడ్డి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని. దేశంలో మొత్తం ఉన్న వక్ఫ్ బోర్డు సమస్యతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోయిన ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని భారతీయ జనతా పార్టీ బోడుప్పల్ శాఖ నాయకులు తెలిపారు. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ పార్లమెంట్లో పాస్ అయిన సందర్భంగా స్వీట్లు పంచుకొని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బోడుప్పల్లో అనేక మంది ఈ వక్ఫ్ బోర్డు సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. ఎన్నో బాధలు పడతారు, ఎన్నో ఇబ్బందులు పడుకుంటా మనం చూస్తూనే ఉన్నాం. మనం దేశం వైపు మొత్తం చూడకపోయినా కనీసం బోడుప్పల్లో మనం ఎంత ఇబ్బంది పడుతారో కళ్ళారా మనం చూసినాం. ఈ ఇబ్బంది కారణంగా మా బోడుప్పల్ నుంచి మా మాజీ అధ్యక్షులు కానీ మేము కానీ ఎన్నో పోరాటాలు చేసినాం, నిరాహార దీక్షలు చేసినాం. మొత్తానికి మన దేశ ప్రధానమంత్రి ఈ విషయం కలిగించుకొని వక్ఫ్ బోర్డ్ అనేది అసలు ఉండకూడదని చెప్పేసి దీనికి అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి ఎంతో మంది దీనికి బాధితులు కుటుంబాలు ఆగమవుతాయని చెప్పేసి ఆయన దృష్టిలోకి తీసుకొని ఈ అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్ ఇరు సభల్లో అప్రూవ్ అయింది. ఇది చాలా శుభ పరిణామం. అదేవిధంగా మనం చూసినట్టయితే కవిత గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డుకు మేము ఎగెనెస్ట్ చెప్తున్నాము, వక్ఫ్ బోర్డుకు ఎట్టి పరిస్థితి సహకరించమని క్లియర్గా స్పష్టంగా చెప్పిండ్రు. అదేవిధంగా మన జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ ఖార్గే గారు కూడా స్పష్టంగా చెప్పారు, మేము వక్ఫ్ బోర్డుకు అస్సలు మద్దతు ఇవ్వమని చెప్పేసి. మరి వాళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వరు అనేది వాళ్ళకు క్లారిటీ లేదు. మరి ఎవరి వైపు వాళ్ళు అడిగేస్తున్నారు అనేది దేశ ప్రజలు క్లియర్గా చూస్తారు వాళ్ళని. ఇందుకోసం మరి వక్ఫ్ బోర్డుకు వాళ్ళు వ్యతిరేకంగా చెప్తున్నారు, వాళ్ళకైతే తెలియదు. ఇక్కడ ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ కోసమా, లేకపోతే బిడ్డల పెళ్లి కోసమా, కొడుకుల పెళ్లి కోసమా ఏదో ఒక కారణంగా ఒక ప్లాట్ ఇల్లు కొని పెట్టుకున్నారు. కానీ వాటి అమ్మలేక వాళ్ళు అప్పులు చేసుకుని ఈరోజు ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మేము బోడుప్పల్ నుంచి మా తరఫు నుంచి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఇకనైనా అందులో భాగంగా ముస్లిమ్స్ కూడా మన ఒక సోషల్ మీడియా చిన్న ప్రోగ్రామ్ చూసినట్టయితే ముస్లిమ్స్ కూడా ఈ వక్ఫ్ బోర్డు చట్టము కేవలం కొంతమంది ధనిక ముస్లింలకే వర్తించింది, కానీ మా లాంటి పేద ముస్లింలకు ఎక్కడ కూడా మాకు దీంట్లోకి ఒక రూపాయి చింతలేదు, ఒక గజం జాగా చింతలేదు అని చెప్పి దేశవ్యాప్తంగానే కాకుండా బోడుప్పల్లో కూడా మనము ప్రత్యక్షంగా అందరం చూసినాం. దాదాపుగా 2018-19 నుంచి కూడా ఎన్నో సర్వే నంబర్లని వక్ఫ్ బోర్డులో చేర్చి ఇక్కడ ప్రజలందరినీ కూడా ఆర్థికంగా ఎంత దెబ్బతీసి దివాలా తీసినటువంటి పరిస్థితి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుంది. ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ఈ యొక్క వక్ఫ్ బోర్డు సమస్యను తీర్చమంటే తీర్చకుండా ఈ యొక్క వక్ఫ్ బోర్డు సమస్యని వాడుకుంటూ బిజినెస్ చేశారు, వ్యాపారం చేశారు. బోడుప్పల్లో ఎంతో మంది టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు వక్ఫ్ బోర్డు ప్రాంతాలలో ప్లాట్లు కొనుక్కురు తక్కువ ధరలలో అమాయక ప్రజల దగ్గర భయం భ్రాంతులకు గురి చేసి పర్మిషన్లు మేము తెచ్చుకుంటాం లేదా ఇల్లులు మేము కట్టుకుంటాం అని చెప్పి ఈ 5-6 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసి కోట్లు దున్నుకున్నారు. కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ వక్ఫ్ బోర్డు బాధితులని పలకరించిన నాయకులు లేడు. వక్ఫ్ బోర్డు సమస్యను తీరుస్తా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు, కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం కాలు మొక్కిరు. కానీ ఏ రోజు కూడా ఈ యొక్క బాధితుల యొక్క కష్టాలను అర్థం చేసుకొని ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు మొన్నటికి మొన్న కూడా మా డీకే అరుణమ్మ వచ్చిపోయింది. మా డీకే అరుణమ్మ ఏదైతే పార్లమెంట్ కమిటీలో ఉన్నదో, నేటి కాలంలో అమ్మాయిలు చాలా మంది అబ్బాయిలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని స్టూడెంట్ కెవిల్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద మహిళల వేధింపులపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు షీ టీం ఎలాగుందో పురుషులకు కూడా ఈ టీంను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాను కూడా 30 లక్షలు పెట్టి ఓ సినిమాకు పెట్టుబడి పెట్టి మోసపోయానని తెలిపారు. దీంతో అమ్మాయిని ఆశ్రయించగా చివరకు తనను మోసగించిందని దుయ్యబడ్డారు. దీంతో తాను చదువుకున్న సర్టిఫికెట్లు, ఉద్యోగం కోల్పోయి వీధిన పడ్డానని గోడు వెళ్ళబోసుకున్నాడు. ధర్నా పెట్టడానికి మెయిన్గా 4 రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇప్పుడు నాకు ఒక అన్యాయం జరిగింది. నేను ఒక 30 లక్షలు ఒక సినిమాలో పెట్టాను, కాదల్ అనే సినిమా, తమిళ టైటిల్, తెలుగు మూవీ. ఆ మూవీలో పెట్టినప్పుడు ఓల్డ్ ప్రొడ్యూసర్స్ న్యూ ప్రొడ్యూసర్కి అమ్మేశారు. చీటింగ్ జరిగినప్పుడు నేను ఒక సివిల్ కేసు వేసి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాను. ఆ అమ్మాయి ఇక్కడ అడ్వకేట్ శ్రావ్య అని చిక్కడపల్లిలో ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు మేమిద్దరం ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాము. కానీ మళ్ళీ ఆ అమ్మాయికి ఏవో రీజన్స్ వల్ల ఆ అమ్మాయి నాతో విడిపోతామని చెప్పేసి నన్ను విడిపించుకోవడానికి ఒక
అంటే డబ్బులు కూడా ప్రొఫెషనల్ ఫీజు ఏదైతే స్పెండ్ చేశానో ఆ డబ్బుల్ని రిటర్న్ అడిగానని చెప్పేసి ఆ అమ్మాయి రాంగ్ కేసు పెట్టింది. ఆ కేసు పెట్టడం వల్ల నా గ్యాజెట్స్ అన్నీ కూడా సీజ్ చేశారు. షీ టీమ్స్ పోలీస్ వాళ్ళు ప్లస్ చిక్కడపల్లి పోలీస్ వాళ్ళు కూడా సీజ్ చేశారు. సీజ్ చేయడం వల్ల నాకు జాబ్ కూడా పోయిందండి. నేను ఐటీ జాబ్లో చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్లో చేసేవాడిని. 36 lakhs per annum ఉండేది నా శాలరీ గ్రాస్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత ఎంత డిడక్షన్స్ పోతూ వస్తుంది. సో ఎనీవే దాని తర్వాత నాకు జాబ్ పోవడం వల్ల నేను ఇంకా వేరే దారి లేక అంటే వేరే అడ్వకేట్స్ అందరినీ కూడా కలిశాను. కలిస్తే మెజారిటీ నాకు పరిచయమైన అడ్వకేట్స్ కొంచెం కమర్షియల్గా ఉండడం వల్ల నాకు న్యాయం జరగలేదు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నట్టు చేసి బ్యాక్ ఎండ్ నుంచి ఆమెకి హెల్ప్ చేయడం జరిగింది. సో మళ్ళీ నేనే ఇంకా లా చేద్దామని చెప్పేసి లా స్టూడెంట్గా నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అదేవిధంగా నేను ఇప్పుడు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి లోకయుక్తకి వెళ్ళడం రీజన్ ఏంటంటే ఆల్రెడీ డీసీపీ గారిని, ఏసీపీ గారిని, కమిషనర్ గారిని వీళ్ళందరికీ మెయిల్స్, లెటర్స్ రాయడం జరిగింది కానీ నాకు న్యాయం జరగట్లేదు. అందుకని స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి లోకయుక్తకి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ జడ్జిలు గారు లేరు. బేసిక్లీ లాస్ట్ 2 years నుంచి జడ్జిలు లేరు. ఆ అపాయింట్మెంట్ గురించి ఒక ఫస్ట్ కేసు డిమాండ్ మనది. తర్వాత లోకయుక్తలో కూడా December 2024 నుంచి జడ్జిలు లేరు, అదొక డిమాండ్. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి హీ టీమ్స్ పెట్టాలని చెప్పేసి శేఖర్ భాషా గారు ఎట్లాగైతే హీ టీమ్స్ ఆయన కాన్సెప్ట్ అది. సో హీ టీమ్స్ పెట్టాలని చెప్పేసి మేమందరం లా స్టూడెంట్స్ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్య చాలామంది అమ్మాయిలు అబ్బాయిల మీద రాంగ్ కేసులు పెట్టడం జరుగుతుంది. సో అందుకని హీ టీమ్స్ పెట్టి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. భద్రాచలంలో కనుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారాపాకలో పర్యటించిన తెలంగాణ సీఎం. రేషన్ లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసిన రేవంత్ రెడ్డి. దేశంలో క్రమశిక్షణ గల పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తమిళనాడులో పంబన్ వంతెన జాతికి అంకితం చేసిన భారత ప్రధాని. నేడు వర్టికల్ లిఫ్ట్ను అట్టహాసంగా ప్రారంభించిన నరేంద్ర మోడీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్.